సో మేనేజింగ్ ఆల్ ఆఫ్ దిస్ అలోన్ చాలా ఐ మీన్ చిన్న విషయం కాదు కాబట్టి అసలు ఈ ట్రా మీరు మీలో ఈ క్వాలిటీస్ లేవు ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని ఎప్పుడు మీకు మీరు రియలైజ్ అయ్యారంటారు? మోడలింగ్ క్వాలిటీస్ మోడలింగ్ కాదు, మీలో జెండర్ బేస్డ్ క్వాలిటీ. జెండర్ బేస్డ్ క్వాలిటీస్ లైక్ గుడ్ క్వశ్చన్. చాలా మంది సొసైటీలోకి ఒక అపోహ ఉంటుందండి. ట్రాన్స్ కమ్యూనిటీ, ట్రాన్స్ ఉమెన్ అనగానే ట్రాన్స్ ఓన్లీ అల్సే నా గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ ఉమెన్ అనగానే అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు, లేదంటే ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ అవసరాల కోసం లేకపోతే కోరికల కోసం జెండర్ చేంజ్ చేసుకుంటారనే అపోహ ఉంది. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. చిన్నప్పుడే ఒక రాంగ్ బాడీలో జన్మించినటువంటి జెండర్, 2 జెండర్స్ని బై బర్తే వస్తాయి అనమాట. ఫ్రాంక్లీ కరెక్ట్గా చెప్పాలంటే అబ్బాయి శరీరంలో అమ్మాయి మనసుతో, అమ్మాయి హార్మోన్స్తో, అమ్మాయి బిహేవియర్తో పుట్టిన వ్యక్తే ట్రాన్స్ పర్సన్. సో బై బర్త్ జెనెటికల్గా కూడా రీజన్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో నేను 7 years ఏజ్ నుండి కూడా ఐ ఫీల్ ఐమ్ ఏ గర్ల్. నాకు జ్ఞాపకం వచ్చిన ఏజ్ నుండి ఇప్పటి వరకు కూడా సింగిల్ మినిట్ కూడా నేను బాయ్ అని ఫీల్ అయిన రోజు లేదు. సో 7 years ఏజ్ నుండి ఐ యూస్ టు వేర్ మై సిస్టర్ డ్రెస్సెస్, అక్క బట్టలు వేసుకుని మురుసుకోవటం, అక్కలాగా స్కూల్కి వెళ్తాను గొడవ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే 11 yearsకి 10 yearsకి వాళ్ళ జెండర్ ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. ఐ మీన్ 90s కిడ్. 90sకి అప్పట్లో సోషల్ మీడియా లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, అసలు జెండర్ అంటే ఏంటో తెలియదు. మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. నాకు 14 years 15 years వచ్చే వరకు కూడా నేనేంటో నాకు అర్థం కాలేదు. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది, హూ ఐ యామ్. నేను అబ్బాయినా, నేను అమ్మాయినా? అబ్బాయి బాడీలో ఉన్నాను, బట్ అమ్మాయి కోరికలు, అమ్మాయి ఆలోచనలు, అక్క డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది, అమ్మాయిలాగా స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు అబ్బాయి డ్రెస్ చింపేసి ఇసిరేసేసి అమ్మాయి డ్రెస్ వేసుకోవాలనిపించేది. అమ్మ నాన్న ఇంట్లో లేనప్పుడు, ఎవరు లేనప్పుడు అమ్మ శారీ కట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని నన్ను నేను చూసి ముసుకునేదాన్ని. అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలనిపించేది. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మా ఇంట్లో అక్క వాళ్ళిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేసి నాకు చేయలేదని అమ్మతో ఫైట్ చేశాను, అమ్మతో గొడవ చేశాను. అంటే 10 years 11 years ఏజ్ నుండి మనకి ఏం తెలియకుండానే ఐ ఫీల్ ఐమ్ ఏ గర్ల్. ఆ ఫీలింగ్స్ అలానే పెరుగుతున్నాయి. ఇంకా రెగ్యులర్గా నేను ఇంట్లో ఐ యూస్ టు డూ లైక్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు నాకు స్కూల్స్లో, కాలేజీలో. బికాస్ ఆఫ్ విలేజెస్లో ఏంటంటే ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అబ్బాయి కాదు తేడా 0.5 లైక్ ఇలాంటి డిఫరెంట్ పేర్లు పెట్టేవాళ్ళు నాకు. ఆ పేర్లకి మీనింగ్ కూడా నాకు తెలిసేది కానీ, బట్ అది నాకు బాధను కలిగిస్తున్నాయి, వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారని నాకు అర్థమయ్యేది. బట్ ఆ పేర్లకి మీనింగ్ కూడా తెలిసేది కాదు. లైక్ అంటే మా కజిన్ సిస్టర్స్తో నేను అష్టచమ్మ తొక్కుడు వెళ్ళాడుకోవటం, విలేజెస్లో కల్లాప్ చల్లటం, ముక్కులు పెట్టడం, లైక్ ఐ యూస్ టు లైక్ అలా చేస్తూ ఉండేదాన్ని. అలా స్ప్రెడ్ అయిపోయింది అందరికీ. అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. మా అమ్మతో మాత్రమే నేను టైం స్పెండ్ చేసేదాన్ని, ఎవరితో టైం స్పెండ్ చేసేదాన్ని కదా. అలా ఉంటున్న తరుణంలో ఎవరికైనా, ప్రతి వ్యక్తికి కూడా ఒక ఏజ్ వచ్చినప్పటికీ అట్రాక్షన్ అనేది ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. బీయింగ్ ఏ గర్ల్స్, మనం గర్ల్స్ ఉన్నాం అనుకోండి, ఒక మంచి కేరింగ్గా ఉన్న అబ్బాయిని, లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న అబ్బాయిని చూసినప్పుడు ఇలాంటి హస్బెండ్ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలని అనిపిస్తుంది. అబ్బాయిలకి ఏందో అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ అనిపిస్తుంది. ఐ వాజ్ ఇన్ ఏ మెయిల్ బాడీ, అబ్బాయి డ్రెస్లో ఉన్నాను, అబ్బాయి బాడీలో ఉన్నాను. బట్ ఐఎమ్ ఫీలింగ్ అమ్మాయిని చూసినప్పుడు ఈ సిస్టర్ డ్రెస్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, నేను అలా రెడీ అవ్వాలనిపించేది. కేరింగ్ ఉన్న అబ్బాయిని చూస్తే ఇలాంటి పార్ట్నర్ కావాలనిపించేది. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ స్టక్డ్ ఇన్ ఏ రాంగ్ వేస్. ఈ బాడీ నాది కాదు, నా బిహేవియర్, నా కోరికలు, వాట్ ఐఎమ్, నా థాట్స్, నా నడవడిక, లైక్ అన్ని అమ్మాయిలాగా ఉండేదాన్ని. లైక్ ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసినంత మాత్రంలో అబ్బాయి అయిపోరు. లైక్ నాకు కూడా అంతే, నాకు అబ్బాయి డ్రెస్ వేసినంత మాత్రంలో నా కోరికలు, నా బిహేవియర్, నా వాకింగ్, నా టాకింగ్, ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్. సో ఆ టైంలో నాకు తెలీదు ఎలా నా జెండర్ చేంజ్ చేసుకోవాలి, ఎలా నా బాడీని తీసేసుకోవాలి. నా బాడీ అంటే నాకు అసహ్యం ఏర్పడింది, నాకు ఇష్టం లేదు. ఆ బాడీ నాకు ఇష్టం వచ్చేది కాదు. ఈ బాడీ నాది కాదు. ఇన్సైడ్ నేను వేరు, అవుట్ సైడ్ నేను వేరు. Is that the reason you committed suicide? Not that, but I was in a
డిప్రెస్ స్టేజ్. నాతో నేను అంతర్యుద్ధమే చేసేదాన్ని. ఎవరికి చెప్పుకోలేను గానీ, నా ఫీలింగ్స్ నేను ఎవరికి చెప్పుకోలేను. అసలేం చెప్పకుండానే బికాస్ ఆఫ్ మై బిహేవియర్‌ని చూసే నన్ను బుల్లింగ్ చేస్తున్నారు. ఇంక నేను ఎక్స్‌ప్రెస్ చేశాను అంటే నేను ఎలాంటివి ఫేస్ చేయాల్సొచ్చేదని ఒక భయం నన్ను వెంటాడేది. నాలో నేను యుద్ధం చేసుకునేదాన్ని. దేవుడిని ప్రశ్నించేదాన్ని. ఎవరిని ప్రశ్నించాలో తెలియక. నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ జన్మిచ్చారు? అందరిలాగా కంప్లీట్ అబ్బాయిలాగో, అందరిలాగా కంప్లీట్ అమ్మాయిలాగా నన్నెందుకు పుట్టించలేదు? పురాణాలు, రామాయణ, మహాభారతాలు, బైబిల్ కూడా చెప్తుంది. అర్ధనారీశ్వరుడు అంటారు, శిఖండి అంటారు. వీళ్ళందరిని పూజిస్తారు దేవుళ్ళలాగా. నన్ను మాత్రం ఎందుకు ద్వేషిస్తున్నారు? నన్ను మాత్రం ఎందుకు బుల్లింగ్ చేస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? దేవుడు గదా తప్పు చేశాడు నాకు ఈ జన్మిచ్చి. మీరందరూ దేవుడిని గదా తిట్టాలి అని అనుకునేదాన్ని. దేవుడిని నిందించేదాన్ని నేను. ఎవరికి చెప్పుకునేదాన్ని. నాలో నేను యుద్ధం చేసుకునేదాన్ని. ఎలా బయటికి రావాలో అర్థమయ్యేది గాదు. సో, మెంటల్ టార్చర్ అదొక్క ట్రామా. అది ఎక్స్‌ప్రెస్ చేయలేనంత పెయిన్ ఆ చైల్డ్‌హుడ్‌లో నేను అనుభవించాను. ఫైనల్లీ టైమ్ గోస్ అలానే పోతుంది. అలా డిగ్రీకొచ్చే వరకు అదే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఆ డిగ్రీలో నేను కొంతమంది ట్రాన్స్ వాళ్ళు కలవటం జరిగింది. వాళ్ళ త్రూ నాకు కొన్ని విషయాలు తెలిసి హౌ ట్రాన్స్‌ఫార్మ్ ఎలా చేసుకోవాలి, మనం జెండర్ చేంజ్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళ త్రూ తీసుకోవటం అయింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మా మదర్ నాకు మోటివేట్ చేసేవాళ్ళు. మా మదర్‌కి అర్థమైపోయింది నేను ట్రాన్స్‌గా మారిపోతున్నానని. తను మోటివేట్ చేసేవాళ్ళు. "నువ్వెప్పటికి అలా ఉండకూడదు. మిగతా వాళ్ళలాగా ఆ లైఫ్ నువ్వు కాదుకూడదు. నువ్వు రెస్పెక్టబుల్‌గా బ్రతకాలి. జాబ్ చేసుకోవాలి. గౌరవంగా బ్రతకాలి" అని చెప్పి మా మదర్ యూజ్డ్ టు నా మెంటర్ అనమాట. బికాస్ మీలో ఉన్న Yeah. ఫీలింగ్స్, ఎమోషన్స్ మార్చలేరు కానీ మీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్. యెస్. దట్స్ వై నేను కంట్రోల్ చేసుకొని, అమ్మ కోసము, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ కోసం నన్ను నేను కంట్రోల్ చేసుకొని, నా కోరికలు, అమ్మాయిగా మారాలనే ఆశని నాలో నేను దాచుకొని, అణచుకొని నేను గ్రాడ్యుయేషన్ మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా అట్లానే కంప్లీట్ చేసుకున్నా. స్టడీ అయిపోయిన తర్వాత సో, ఇంకా ఐ కాంట్ కంట్రోల్ అనిపించింది. అర్థమైపోయింది. ఎంతకాలం యాక్ట్ చేయలేకపోతున్నా. ఈజీగా పీపుల్ రికగ్నైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కంప్లీట్‌గా అమ్మాయిగా మారాక ఐఎమ్ గెట్టింగ్ రెస్పెక్ట్. ఇప్పుడు అబ్బాయి డ్రెస్‌లో ఉండి అమ్మాయిగా బిహేవ్ చేస్తున్నప్పుడు అప్పుడు బుల్లింగ్స్ ఎక్కువొచ్చాయి. సో, ఆ బుల్లింగ్స్ కానీ, ఆ డిస్క్రిమినేషన్ కానీ నేను ఫేస్ చేసే ధైర్యం నాకు లేకుండే. సో, నేను ఐఎమ్ డన్ ఇప్పుడు. అయిపోయింది, నా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను నా లైఫ్ జర్నీ, న్యూ జర్నీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయి తర్వాత నేను ట్రాన్స్‌ఫర్మేషన్ మొత్తం చేసుకోవడం జరిగింది.